అందరికీ నమస్కారం. బరువు తగ్గడానికి రకరకాల డైట్లు చేస్తుంటాం. సో కొంతమంది తగ్గుతారు, కొంతమంది తగ్గరు. వాళ్ళ బాడీ తీరును బట్టి రకరకాల డైట్లు ఉన్నాయి. ఒక 10 మంది ఒకే డైట్ చేస్తే 10 మంది తగ్గాలని రూల్ లేదు. ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ అంటారు. ఈ 3 కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనం ఏదైనా మెటబాలైజర్ లాంటివి, డైట్లు లాంటివి చేస్తే వెయిట్ లాస్ ఉంటుంది. అది ఎవరి బాడీ కండిషన్ బట్టి వాళ్ళకు ఉంటుంది. అందుకనే రకరకాల డైట్లు క్రియేట్ అయ్యాయి. ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అదే డైట్ని కానీ ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడన్నా వెయిట్ పెరిగాము, ఒక 2-3 కిలోలు మనం వెయిట్ పెరిగాము, లేకపోతే మన టార్గెట్ వెయిట్ తగ్గాలి అని మీరు ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏ డైట్ సూట్ అవుతుందో అది చేయండి. మేము సజెస్ట్ చేసేది అదే. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా డైట్లు డిస్కస్ చేసాము. సో మీరు కూడా కొన్ని డైట్లు వినే ఉంటారు. జిఎం డైట్లని, ఆట్కిన్ డైట్ అని, కీటో డైట్ అని, ప్రోటీన్ డైట్ అని, డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి. ఒకరు ఫాలో అయ్యి తగ్గారు అని చెప్పి మీరు స్టార్ట్ చేయొద్దు. అది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకోవాలి. దానికి ఆ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఆ ఫ్యాటు ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, మీ హైట్కి వెయిట్కి తగినట్టు మీ మెటబాలిక్ రేట్ మెయింటైన్ అవుతుందా, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, బిఎంఐ అనేది ఏ రేంజ్లో ఉంది, ఆ డీవియేషన్ ఎంత ఉంది, ఉండవలసిన దానికన్నా 20% ఎక్కువ ఉందా, 30% ఎక్కువ ఉందా, లేకపోతే 50% ఎక్కువ ఉందా, మీ పల్స్ రేట్ ఎలా ఉంటుంది, మీరు ఏదైనా కార్డియో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ బీట్ ఎంత పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి టార్గెట్ హార్ట్ రేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే 210 - మీ ఏజ్ అంటారు. మీ ఏజ్ 40 అయితే 210 - 40 అంటే అరౌండ్ మీకు 170 దాకా వస్తుంది. సో దాంట్లో 60 to 80% మీ టార్గెట్ హార్ట్ రేట్ అంటారు. మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, డైట్ చేసినప్పుడు కానీ మీ హార్ట్ బీట్ ఆ రేంజ్కి పెరగాలంటారు. సో మీ హార్ట్ బీట్ ఏ రేంజ్కి పెరుగుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేయాలండి. బ్లైండ్గా డైట్లు చేసి తగ్గకపోతే డైట్ని బ్లేమ్ చేయడం కాదు. మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది రిజల్ట్ రావడం అనేది. ఇవన్నీ మెటబాలిక్ రేట్లు ఇవన్నీ కూడా మీకు ఏ డైట్ సూట్ అవుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకసారి మీరు క్యాజువల్గా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మమ్మల్ని కలిస్తే కూడా మేము చెప్తాం మీకు ఏ డైట్ సూట్ అవుతుంది అన్నది. ఇటువంటి చూసుకోవచ్చు. మా క్లినిక్లో కానీ, హాస్పిటల్లో కానీ వచ్చిన వాళ్ళకి ముందు ఇవన్నీ మేము ఈ పారామీటర్స్ తీసుకొని వీళ్ళకి పలానా డైట్ సూట్ అవుతుంది, వీళ్ళు ఇన్ని రోజులు డైట్ చేయాలి, 7 days చేయాలి, 10 days చేయాలి, 14 days చేయాలని మేము చెప్తాం. దాన్ని బట్టి చేస్తే అందుకే రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. 10 daysలో 4 to 5 kgs తగ్గిపోతారు మా దగ్గర. అలా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ పారామీటర్స్ని బట్టి మేము వండించి వాళ్ళకి పెడతాం కాబట్టి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఫాస్ట్ రిడక్షన్ డైట్ అంటాం. 3 days డైట్ ఇది. దీన్ని పార్టీ వేర్ డైట్ అంటాం మేము. కొంతమంది మా దగ్గర వచ్చిన పేషెంట్లు చేసి దీన్ని ఐస్ క్రీమ్ డైట్ అని పేరు పెట్టుకున్నారు. దీన్ని ఐస్ క్రీమ్ తింటూ కూడా వెయిట్ తగ్గవచ్చు తెలుసా. చాలామంది డైట్ ప్లాన్ చేసేవాళ్ళు ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన ఐస్ క్రీమ్లు, ఫాస్ట్ ఫుడ్స్ వద్దంటారు. కానీ ఈ డైట్ స్పెషాలిటీ ఏంటంటే ఐస్ క్రీమ్ ఉంటుంది దీంట్లో. ఐస్ క్రీమ్ తింటూ వెయిట్ లాస్ అవుతారు. జస్ట్ 3 days కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతుంది ఈ డైట్. మీకు రిజల్ట్ కనిపించేస్తుంది అక్కడ. ఎప్పుడైనా పార్టీకి వెళ్ళాలి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ 3 day డైట్ చేయాలంతే. చేస్తే మీ బాడీలో ఆ రిజల్ట్ కనిపిస్తుంది, ప్లస్ తగ్గినట్టు కనిపిస్తారు, షింక్ అయినట్టు కనిపిస్తారు. మళ్ళీ ఎక్కువ కష్టపడ్డట్టు కూడా మీకు ఏమి ఉండదు, తిన్నట్టే ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది ఈ డైట్. ఇంట్లో మళ్ళీ కొత్తగా మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. రెగ్యులర్గా మీరు తీసుకునేటువంటి ఫుడ్ని కొన్ని పెంచి కొన్ని తగ్గించి చెప్తారు. అంటే 3 daysలోనే మీరు తగ్గిపోవాలంటే కొంచెం డోసేజ్ ఎక్కువ ఉంటుంది దీనికి. అంటే ఫాస్టింగ్ టైప్లో ఉంటుంది. కానీ కంగారు పడాల్సింది ఏం లేదు. మీకు అసలు ఆకలి కాదు, ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది. సో ఈ 3 day డైట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 day డైట్ స్ట్రిక్ట్గా చేయాలి. దాంట్లో ఎటువంటి డీవియేషన్స్ ఉండొద్దు. ఈ 3 రోజుల డైట్లో
మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ పడింది అనుకోండి, ఆ సజెస్ట్ చేసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ తినడం జరిగింది అనుకోండి, బ్రేక్ చేసేయాలి, మొత్తం బ్రేక్ అయిపోద్ది, మళ్ళీ ఫస్ట్కి రావాలి. స్ట్రిక్ట్గా 3 days మెయింటైన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మెనూకి, ఆ రెజ్యూమ్కి మీరు స్టిక్ ఆన్ కావడం చాలా ఇంపార్టెంట్. డీవియేషన్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దు. డీవియేషన్ వస్తే రిజల్ట్ రాకపోక కొత్తగా పెరుగుతారు. ఇది మాత్రం డేంజర్ ఉంటుంది. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేయొచ్చు, హై బీపీ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు దీన్ని, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. ఒక్క బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని చేయొద్దు. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కాబట్టి కొంచెం అవి ఫ్లేరప్ అవుతాయి, అవి పెరిగినట్టు అవుతాయి, బ్రీతింగ్ ప్రాబ్లం పెరుగుతుంది. అందుకని వాళ్ళకి మాత్రం ఇది సూట్ కాదు. మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని చేయొచ్చు. దీనిది ఏంటంటే దీన్ని తీసుకునేటివన్నీ కూడా మెటబలైజర్సే. ఈ డైట్లో మనం ఇచ్చేటివన్నీ కూడా మెటబలైజర్సే. 3 days. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఒక బ్లాక్ టీ తీసుకోండి. బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ పర్లేదు, షుగర్ వేసుకోవచ్చు, నష్టం లేదు. పాలు మాత్రం వేయద్దు. 1 cup బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ. దాంతోపాటు 1 cup ఆఫ్ గ్రేప్స్ కంపల్సరీ తీసుకోవాలి. 1 cup గ్రేప్స్, ఏ గ్రేప్స్ అయినా పర్లేదు, బ్లాక్ కానీ ఆర్ గ్రీన్ కానీ ఏ గ్రేప్స్ అయినా పర్లేదు. 1 cup తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ అలా ఒక 100 grams వస్తాయి. 100 grams గ్రేప్స్ అండ్ 1 బ్లాక్ టీ ఆర్ కాఫీ. ఇది బ్రేక్ఫాస్ట్, అంతే, ఇంకేమి తీసుకోవద్దు. లంచ్లో మళ్ళీ బ్లాక్ కాఫీ ఆర్ టీ ఉంటుంది. ఒక బ్రెడ్ టోస్ట్ అంటాం మేము. సో బ్రెడ్ని నిప్పుల మీద కాల్చాలి. 2 pieces ఆఫ్ బ్రెడ్ నిప్పుల మీద కాల్చాలి, లేదా టోస్టర్ అని చెప్పి దొరుకుతుంది, 2 పెట్టేసి వేడి చేస్తే అది టోస్ట్ అయిపోతుంది. దాని మీద కొంచెం ఉప్పు, కారం వేసుకొని తినొచ్చు. అది కాకుండా మీరు చేయాల్సింది 1 గ్రీన్ టీ, బ్లాక్ టీ ఆర్ కాఫీ, అంతే. టోస్ట్ అండ్ బ్లాక్ కాఫీ మాత్రమే ఉంటుంది. డిన్నర్ వచ్చేసరికి 1 cup ఆఫ్ బీన్స్. మనకు బయట బీన్స్ చిక్కుళ్ళు దొరుకుతాయి, లేదా సోయా బీన్స్ దొరుకుతాయి. ఏదైనా సరే గింజలు మాత్రం తీసుకోండి. అది మొత్తం పైన తొక్కదొద్దు, ఓన్లీ గింజలు తీసుకొని దాన్ని బాయిల్ చేయాలి. 1 cup అంటే 100 grams వస్తాయండి, అరౌండ్ 50 grams. చిన్న కప్ అయితే 50 grams తినగలిగితే 100 grams కూడా తినొచ్చు. 1 cup ఆఫ్ బాయిల్డ్ బీన్స్. దాంతోపాటు 1 cup రా క్యారెట్ తురిమేసి గ్రేట్ చేసి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్యారెట్ కూడా తినొచ్చు, నష్టం లేదు. దానితో పాటు 1 cup వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోండి. బయట 50 grams కప్పు దొరుకుతుంది, 10 rupees కప్పు దొరుకుతుంది. ఒక వెనిలా ఐస్ క్రీమ్ తినండి. అండ్ 1 గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నైట్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఉండకూడదు. అందుకని గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ తీసుకోవచ్చు. ఇది డే 1. డే 2 సెకండ్ డే మీరు పొద్దున ఒక గ్రీన్ టీ తీసుకోండి అండ్ 1 బనానా, ఒక అరటిపండు, బాగా పండినటువంటి అరటిపండు తీసుకోండి బ్రేక్ఫాస్ట్కి, ఇంతే, ఇంకేం ఉండదు. లంచ్కి వచ్చేసరికి అగైన్ టోస్ట్, ప్లెయిన్ టోస్ట్, 2 బ్రెడ్ పీసులు, దాంతోపాటు ఒక హెర్బల్ టీ తీసుకోవచ్చు. ఇంతే ఉంటుంది, ఇంకేముండదు. లంచ్కి వచ్చేందుకు ఒక హెర్బల్ టీ అండ్ టోస్ట్. నైట్ డిన్నర్కి బాయిల్డ్ క్యారెట్ తీసుకోవాలి. ఈసారి బాయిల్డ్ క్యారెట్ 1 cup బాయిల్ చేసింది తీసుకోవచ్చు. దాంతోపాటు క్యాబేజ్
1 కప్ బాయిల్డ్ క్యాబేజ్, లేదా 2 కలిపి కూడా తీసుకోవచ్చు. 1 కప్ ఇది తీసుకొని రెండింటిని బాయిల్ చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు దాంట్లో. అండ్ హాఫ్ కప్, ముందు రోజు ఫస్ట్ డే 1 ఫుల్ కప్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ కప్ 25 grams ఐస్ క్రీమ్ తినాలి. దీంతోపాటు 1 హెర్బల్ టీ ఆర్ గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది సెకండ్ డే. థర్డ్ డే వచ్చేసరికి ఒక ఆరెంజ్ ఫ్రూట్ పెద్దది, ఒక 100 grams, 1 or 2 తీసుకోవచ్చు, పర్లేదు. ఆరెంజ్ ఫ్రూట్, దీంతోపాటు ఒక హెర్బల్ టీ, కంపల్సరీ హెర్బల్ టీ తీసుకోవాలి. అన్ని మొలకలన్నీ కలిసి ఉంటాయి దాంట్లో. హెర్బ్స్ రకరకాల ఆల్మోస్ట్ ఆల్ 12 to 14 హెర్బ్స్ కలిసినటువంటి టీ ఉంటుంది. అది మెటబలైజర్, మెటబాలిక్ రేట్ విపరీతంగా పెంచుతుంది మీకు. సో అటువంటి హెర్బల్ టీ ఒకటి, దాంతోపాటు ఆరెంజ్ ఫ్రూట్, కమలా కానీ బత్తాయి కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, అది తీసుకోండి. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే ఒక బాయిల్డ్ ఎగ్ తినొచ్చు, ప్లెయిన్ అండి. దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తినాలి. దాంట్లో మళ్ళీ ఇంకా కర్రీ చేయడం, అటువంటి ఆమ్లెట్లు చేయడం అటువంటి కాదు. బాయిల్డ్ ఎగ్, లేదా వెజిటేరియన్స్ కావాలంటే మీల్ మేకర్ బాల్స్ అని చెప్పి బయట దొరుకుతాయి, సోయా బీన్స్తో చేసినవి. ఆ బాల్స్తో చేసిన కర్రీ 1 కప్ అయినా తినొచ్చు, లేదా డైరెక్ట్గా సోయా బీన్స్ ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే అలసందులు, బొబ్బర్లు అంటారు, అవి కానీ ఉలవలు కానీ తీసుకోవచ్చు. 1 కప్ తీసుకోవచ్చు అది. దాంతోపాటు ఒక గ్రీన్ టీ కంపల్సరీ. సో గ్రీన్ టీ ఆర్ బాయిల్డ్ ఎగ్ ఫర్ నాన్ వెజిటేరియన్స్. మీల్ మేకర్ బాల్స్ ఆర్ బీన్స్ ఆర్ ఉలవలు బాయిల్డ్, గుగ్గిళ్ళు లాంటివి చేసినవి, ప్లస్ గ్రీన్ టీ ఫర్ వెజిటేరియన్స్. నైట్ డిన్నర్కి హాఫ్ కప్ వెనిలా ఐస్ క్రీమ్ వస్తుంది. అది కాకుండా 1 కప్ క్యారెట్, బాయిల్డ్ క్యారెట్ తీసుకోవాలి. ఇది కాకుండా 1 యాపిల్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ 1 గ్రీన్ టీ. సింపుల్ డైట్ అండి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, రెగ్యులర్గా తీసుకుంటాం మనం. కాకపోతే ఇప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారం తీసుకుంటాం. ఫస్ట్ డే క్లీనింగ్ లాగా పనిచేస్తుంది, మన బాడీ క్లీన్ కావడం జరుగుతుంది. సెకండ్ డే మెటబలైజర్ లాగా పనిచేస్తుంది. థర్డ్ డే బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని వితిన్ 3 daysలో మనకు అక్యురేట్ రిజల్ట్ వస్తుంది. పార్టీ వేర్ ముందే చెప్పాము, దీన్ని పర్మనెంట్ అని అనుకోవద్దు. ఆ పార్టీకి వెళ్ళాం, తగ్గినట్టుగా అనిపించాం, కానీ తర్వాత మీరు రెగ్యులర్ రెజ్యూమ్కి వచ్చేయాలి. మీ రెగ్యులర్ రెజ్యూమ్లో ఎక్సర్సైజ్, దీంట్లో కూడా పొద్దున ఒక 1 hour, సాయంత్రం ఒక 1 hour వర్కౌట్ చేయాలి. వాకింగ్ చేయండి, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, ఏదైనా సరే వర్కౌట్ కంపల్సరీ. పొద్దున ఒక 1 hour, సాయంత్రం ఒక 2 hours ఖచ్చితంగా వర్కౌట్ ఉండాలి. దాంతోపాటు ఈ డైట్ చేస్తే ఖచ్చితంగా వితిన్ 3 daysలో 2 kgs తగ్గిపోతారు, ఈజీగా తగ్గిపోతారు. తర్వాత మీ పని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా వేరే రెగ్యులర్ డైట్, అంటే మీ రెగ్యులర్ డైట్లో కొంచెం తగ్గించుకొని చేసుకొని అది చేయగలిగితే, ఎందుకంటే కిక్ స్టార్ట్ డైట్ అంటాం దీన్ని. అంటే ఒక్కసారి స్టార్ట్ అయిపోద్ది, ట్రిగ్గర్ అయిపోద్ది మీ వెయిట్ రిడక్షన్ అనేది. దాని తర్వాత మీరు ఏ వెయిట్ రిడక్షన్ డైట్ చేసుకున్నా కానీ మంచిగా తగ్గుతూనే ఉంటారు, కంటిన్యూస్గా తగ్గుతూనే ఉంటారు. అదొక అలవాటు అయిపోతుంది బాడీకి. బాడీలో ఎక్కడ సాగింగ్ రావడం లాంటిది జరగదు, లైట్గా అనిపిస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా దీన్ని తగ్గొచ్చు కదా అని మీకు కూడా తెలుస్తుంది. దాంట్లో ఏం లేదండి, అన్నీ క్యాలరీస్ కౌంట్ అంతే. దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, మన బాడీ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, దానికన్నా తక్కువ క్యాలరీస్ తీసుకొని తగ్గితే ఈజీగా వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. చేయొచ్చు, ఇటువంటిది ఎవరైనా చేయొచ్చు, డౌట్ అక్కర్లేదు. ఒక పేపర్ మీద రాసుకొని మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే ఇది PDF ఫైల్ ఉంటుంది మా దగ్గర, మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏదైనా వాట్సాప్ పెడితే మేము పంపిస్తాం దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మీకు ఏది కావాలో అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. లేదా 3 రోజులు ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే మా హాస్పిటల్లో ఉంటే 3 రోజులు మేము తగ్గించి పంపిస్తాం, చూసుకోవచ్చు, అది కూడా చూసుకోవచ్చు. సో దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా కాల్ చేయొచ్చు. ఈసారి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.